సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ కార్యకర్తల్లో హర్షం వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ కార్యకర్తల్లో హర్షం వ్యక్తం చేశాయి. కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన ఆయన BA LLB చదివారు. ఆయన 2005లో రాజకీయాల్లో ప్రవేశించారు. 2007లో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు మే 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరిగి 2014లో పోటీ చేసి 15,800 ఓట్లతో ఆయన గెలుపొందారు. 2014 చంద్రబాబు నాయుడు కేబినెట్ లో హ్యాండ్లూమ్స్, ఎక్సైజ్ మరియు బీసీ సంక్షేమం, సాధికారత అనే 3 పోర్ట్ఫోలియోలు మంత్రివర్గంలోకి ప్రవేశించాయి. అనంతరం ఏప్రిల్ 2017లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత న్యాయ నైపుణ్య అభివృద్ధి, యువత, క్రీడలు, నిరుద్యోగ, NRI మంత్రిగా ఆయన నియమితులయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తాజాగా మచిలీపట్నం నుండి పోటీ చేసి 50,242తో మెజారిటీతో విజయం సాధించారు. కొల్లు రవీంద్ర రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మచిలీపట్నంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మచిలీపట్నం నుండి కూటమి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మచిలీపట్నం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో అట్టహాసంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు తర్వాత కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్రతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్ తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రధాన రహదారిలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయం, కలెక్టరేట్ లోని ప్రధాన కార్యాలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో ప్రకాశించాయి. మున్సిపల్ కార్యాలయంతో పాటుగా పలు కార్యాలయాలు విద్యుత్ దీప కాంతులతో మెరిశాయి. కృత్తివెన్ను మండలం ఎండపల్లి గాంధీనగరం గ్రామస్తుల చిరకాల కళ త్వరలో వాస్తవ రూపం దాల్చనుంది. కృత్తివెన్ను మండలం ఎండపల్లి గాంధీనగరం గ్రామస్తుల చిరకాల కళ వాస్తవ రూపం దిద్దుకుంటోంది. ఎండపల్లి గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్నప్పటికీ వారి వ్యవసాయ భూములు బంటుమిల్లి మెయిన్ కాల్వ అవతల ఉండడంతో కాలువ అవతలకు వెళ్లి వ్యవసాయం పనులు నిర్వహించేందుకు అనేక వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని అయ్యేది. అటువంటి ఇబ్బందులకు స్వస్తి పలికి సుమారు 3,000 ఎకరాలు సాగు చేసుకునేందుకు వీలుగా బంటుమిల్లి కాల్వపై వంతెన నిర్మించేందుకు ఎంపీ బాలశౌరి సుమారు 75 లక్షలు కేటాయించారు. ఆ వంతెన నిర్మాణ పనులు పరిశీలించేందుకు జనసేన మండల నాయకులు పాషన్ నాగమల్లేశ్వరరావు, తిరుమల శెట్టి, చంద్రమౌళి గ్రామస్తులుగా కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. గాంధీనగరం గ్రామానికి అత్యవసర సమయంలో కనీసం అంబులెన్స్ గాని, కారు గాని వెళ్లేందుకు వెళ్లలేని గ్రామంలో ఇన్నాళ్లు గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కనీసం ఇల్లు నిర్మించుకోవాలంటే నిర్మాణ సామాగ్రి వెళ్లేందుకు కూడా వీలు లేని గ్రామం గాంధీనగరం అని, అటువంటి గ్రామానికి వల్లభనేని బాలశౌరి ఈ వంతెన నిర్మించి గ్రామాన్ని ఆదుకున్నారని వారన్నారు. అంతేకాకుండా నీలిపూడి గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టారని, త్వరలోనే అది కూడా పూర్తి కానుందని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలియజేశారు. ఎండపల్లి గ్రామంలో బంటిమిల్లి కాలువపై నిర్మించబడే వంతెనని జనసేన పార్టీ తరఫున మా మండల అధ్యక్షులు, కృత్తివెన్ను మండల అధ్యక్షులు పాసిన నాగమల్లేశ్వరరావు గారు,
ఇక్కడున్న స్థానికులు మా నాయకులు అందరం కలిపి సందర్శించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఇక్కడ ఈ ఆయకట్టు మీద దగ్గరగా ఒక 1200 ఎకరం ఆధారపడి ఉంటే ఇప్పటి వరకు అవతల వైపుకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే రైతులు చాలా ఇబ్బందిగా ఉంటే ఎంపీ గారు బాలశౌరి గారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఏవైనా రైతులకి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎంపీ గారు 66 లక్షల రూపాయలు ఈ వంతునికి గ్రాంట్ చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే వర్క్ చేసే వ్యక్తి కాబట్టే ఈ రోజున 2,33,000 రూపాయలు 33,000 ఓట్ల మెజారిటీతో అత్యధిక భారీ మెజారిటీతో గెలిచి ఈ రోజుని మళ్ళీ కూటమికి మంచి విజయాన్ని సాధించి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఎలాంటి వంతునులు కానీ ఎలాంటి వర్కులు కానీ ఇంకా అనేకమైనవి మన కుర్తివేణి మండలం కానీ బంటిమేల నుంచి ప్రతి వర్క్ కూడా ఆయనతో సాధించుకుని మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి విషయం కూడా మనం చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క సమావేశం ఏంటంటే మన బందర పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు ఎండపల్లి గ్రామానికి 75 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఈ వంతు నిమిత్తం. కానీ కొంతమంది స్వార్థంగా ఎంపీ గారి యొక్క అనుమతి లేకుండా ఆయనకి తెలియకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ వంతుని శంకుస్థాపన చేయడం జరిగింది. అయినా సరే ఎంపీ గారు మళ్ళీ గెలిచి ఈ వంతుని తొందరలో నిర్మించి పూర్తి పనులు చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు. ఈ యొక్క వంతెన పూర్తవగానే ఎంపీ గారు ఇటు మన పెడ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్తీకృష్ణ ఇద్దరు కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తారు, ఓపెన్ చేస్తారు. కనుక మనం అందరం కూడా ఇలాంటి వంతులను మన గ్రామంలో ఎక్కడైతే మన మండలంలో ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఇలాంటి పనులు మనం అందరూ కలిసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గెలిచి 75 లక్షల రూపాయలు ఎండపల్లి గ్రామానికి బంటిమిల్లి కాలువ మీదకి ఎండపల్లి గ్రామానికి 75 లక్షల రూపాయలు వంతెన నిర్మించడం జరిగింది. ఈ వంతెన మీద చెరికిమిల్లి, మునిపిడి, ఉప్పులూరు, ఎండపల్లి గ్రామంలో చాలామంది ప్రజలు ఈ వంతెన మీద నడుస్తారు. దానికి కొంతమంది ఏళ్ళు బాలశౌరి గారి పేరు రాకుండా ఆపాలని మేమే సొంతంగా వేసామని కొంతమంది స్వార్థపరులు మాట్లాడుతున్నారు. ఈ గ్రాంట్ ఇచ్చింది బాలశౌరి గారు, జనసేన పార్టీ తరఫున బాలశౌరి గారు ఇచ్చారు, మరి ఎవరు ఇవ్వలేదు. దానికి అన్నీ పూర్తిగా బాలశౌరి గారు ఊహించాల్సిందిగా కోరుతున్నాం. ఇవి పూర్తి అయిన తర్వాత కాగితే కృష్ణప్రసాద్ గారు, బాలశౌరి గారు ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు రామోజీరావు మృతి చాలా దురదృష్టకరమని పెడన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు పుట్టి కృష్ణప్రసాద్ యాదవ్ అన్నారు. ఈనాడు రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పెడన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రామోజీరావు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నక్కబాబు, రాజేంద్ర ప్రసాద్, నందం రవికుమార్, ఎండూరు సుబ్రహ్మణ్యం, పృథ్వీ, కోటయ్య, అద్దంకి శంకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారు పత్రికా రంగానికి ఆదర్శనీయుడు. ఈ రోజున అటువంటి మహనీయుడు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. పత్రికా రంగానికి ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. అలాగే తెలుగు భాష అభివృద్ధికి, సినీ రంగానికి కూడా ఆయన చేసినటువంటి సేవలు అమోఘం. జాతీయ స్థాయిలో మన తెలుగు పత్రికను తీసుకువెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి మహనీయుడికి ఈ రోజున పెడన ప్రెస్ క్లబ్ తరపున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతి పేరును కూడా సూచించడంలో కూడా ఆయన ఎంతో కీలకమైన పాత్రను పోషించారు. అంతేకాకుండా ఎంతోమంది పాత్రికేయులకు ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజాన్ని సంస్థను పెట్టి అక్షర సైనికులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. ఈ రోజున ఆయనకు పెడన ప్రెస్ క్లబ్ తరపున ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. స్వర్గీయ రామోజీరావు గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడాలంటే మన స్థాయిలో సరిపోము, అయినా సరే తెలిసిన 2 ముక్కలు మాట్లాడడం ఉద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది. పత్రికా ప్రపంచానికి ఆయన ఒక భీష్మ పితామహుడు లాంటి ఆయన కృష్ణా జిల్లా
పెదపారపూడి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారు. ఒక రకంగా తెలుగు వారికి కీర్తి తెచ్చిన వాళ్ళలో ఎన్టీ రామారావు తర్వాత రామోజీరావు గారని చెప్పాలి. ఈ విషయంలో సంస్థలో కొన్ని వేల మంది ఈ రోజుని పనిచేస్తున్నారంటే అది ఆయన ఘనతే. రామోజీరావు ఫిలిం సిటీ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ముఖ్యంగా జర్నలిజం స్కూల్, ఆ స్కూల్ ద్వారా ఎంతోమంది బయటకు వచ్చి ఈ రోజున తమ కాళ్ళపై కాళ్ళు నిలబడి చేస్తారు, తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇంతటి ఘనత కీర్తిని సాధించిన రామోజీరావు గారు చనిపోవటం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్రాన్ని అన్ని విధాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా పెడన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు నేతృత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి మిఠాయిలు పంచారు. ఈ పెడన ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు నేతృత్వంలో తెదేపా నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, చంద్రనారాయణరావు, కోరుమిల్లి వెంకటస్వామి, పాస సాంబశివరావు, పులి రవి పెడన ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు నేతృత్వంలో తెదేపా నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. దాదాపు 40 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మూలంగా జీవనోపాధి కోల్పోయి ఇతర రాష్ట్రాల్లో మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్ని పురోగతిలో తీసుకువెళ్ళాలి, ఈ దుర్మార్గమైనటువంటి పాలన అంతం చేయాలని ప్రతినబూని మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు చేసి తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండమైనటువంటి మెజార్టీ సాధించి పెట్టారు. ఇందులో సహకరించినటువంటి ఉద్యోగస్తులకి, ప్రజానీకానికి, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా రైతాంగానికి, అన్ని వర్గాల వారికి కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా కొనసాగిస్తామని, ఈ కొనసాగించేటువంటి టైంలో ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి పక్షంలో ఉన్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పక్షం వహించాలి. ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ అరాచకమైనటువంటి వైఎస్ఆర్ పాలన విముక్తి కలిగి మరి ఈ యొక్క ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో రాష్ట్రం గెలవాలి, ప్రజలకు గెలవాలి, తెలుగుదేశం రావాలి అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అతని కుటుంబ సభ్యులను ఆహ్వానించిన రోజున ఈ కౌరవ సభలో ఇలాంటి కౌరవాలు ఉన్నటువంటి ఈ అసెంబ్లీని నేను బాయ్కాట్ చేస్తున్నాను, మళ్ళీ గౌరవంగా ఈ అసెంబ్లీలోకి గౌరవంగానే వస్తాను తప్ప ఇలాంటి కౌరవం ఉన్నదని రానని చెప్పి ఏదైతే శబ్దం చేసి వచ్చారో ఆ శబ్దానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, భారతదేశం, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానానికి బాధ కలిగి ఉప్పునలా ప్రజలంతా భారతదేశం నుంచి వచ్చి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ తెలుగు ప్రజానికులందరికీ కూడా నాయుడు గారు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో వెంటపట్టిన ప్రజల ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ బస్టాండ్ సెంటర్లో బొడ్డు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో మిఠాయిలు, టపాకాయలు పేర్చుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన దినం. ఈ రాక్షస పాలన అంతమొందించిన ప్రజలు, ఆంధ్ర ప్రజలు చాలా కసిగా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా చూడాలనే ఉద్దేశంతో భారీ మెజార్టీని ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి తోడు పవన్ కళ్యాణ్ తుఫాన్ లాగా ఏర్పడి ముగ్గురు కలయికతో
164 సీట్లు సంపాదించడం అనేది కనీవిని ఎరుగని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఘనమైన విజయంగా భావిస్తున్నాం. ఈ సందర్భంలో మన పెన్నపట్న నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించిన కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెన్నపట్నంలో 6000 మెజార్టీ ఇంతవరకు ఇప్పుడు కూడా కనీవిని ఎరుగని రీతిలో 6000 మెజార్టీ రావడం జరిగింది. ఆ కృషి అంతా కూడా మన బొడ్డు వేణుగోపాల్ గారిది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రిగా కొల్లు రవీంద్రలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 45వ డివిజన్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రిగా కొల్లు రవీంద్రలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 45వ డివిజన్లోని సచివాలయం వద్ద టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి పివి ఫణికుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కొల్లు రవీంద్రకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞత తెలియజేశారు. మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌర్యులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గంజల రవికుమార్, కొనకల్ల భాను, డాక్టర్ బొల్ల ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, కాళీపట్నం రాఘు, బత్తిన అగస్తేశ్వరరావు, షేక్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులుగా శ్రీ కొల్లు రవీంద్ర గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో మరి ఇక్కడ సచివాలయంలో కేక్ కట్ చేసి డాక్టర్ బొల్లా ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు, రఘు గారు, అలాగే మా వార్డు ప్రెసిడెంట్ రవి గారు, సెక్రటరీ భాను గారు, అలాగే ఇతర పెద్దల అందరితో కూడా ఈ వార్డు పెద్దలందరూ, అలాగే అడ్మిన్ అల్లాబక్షు గారు, సచివాలయ కార్యదర్శి రామాంజనేయులు గారు అందరి సమక్షంలో కూడా మరి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. మా సచివాలయం నుంచి 45వ డివిజన్ సచివాలయం నుంచి మరి ఇంతకాలం ఈ అరాచక పాలన మనందరం కూడా చూసాము. ముఖ్యంగా మా 45వ డివిజన్లో అయితే భూ కబ్జా ఎంత జరిగిందో కూడా ప్రజలందరూ కూడా చూశారు. మేము కూడా రవీంద్ర గారికి చాలామంది నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఇవాళ రెవెన్యూ కళ్యాణ మనం పట్టణ ఆ భూ కబ్జా ఎట్టా జరిగిందో ఏంటో దాని మీద ఎంక్వైరీ వేయించి వెంటనే ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి మరి మా డివిజన్లో పెద్దలందరూ కూడా నా మీద ఒత్తిడి చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని వెంటనే రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఆ బిల్డింగ్ మీద, ఆ అక్రమ బిల్డింగ్ మీద ఎంక్వైరీ వేసి అది స్వాధీనం చేసుకునే ఏర్పాటు మరి బాలశౌరి గారు, ఎంపీ గారు కానీ కొల్లు రవీంద్ర గారు, మా ప్రియతమ నాయకుడు కొల్లు రవీంద్ర గారికి మంత్రి పదవులు రావడంతో ఈ 45వ డివిజన్లో మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా, మా భాను గారు, అలాగే గందల పండరనాథ్, మా ఫణికుమార్ గారు, మా బొల్ల డాక్టర్ గారు, అలాగే సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఈ 45 డివిజన్లో సచివాలయ సిబ్బందితో సహా అందరం కలిసి ఈరోజు ఇలా కేక్ కట్ చేసుకోవడం, ఆనందోత్సవం జరగడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నీ పార్టీని భూస్థాపితం చేసే వరకు నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఏమంటా ఆ మాట అన్నాడో ఆ మాట ఖచ్చితంగా అదే నెరవేరింది. ఎక్కడైనా సరే దుర్మార్గం అనేది కొంతకాలం నడుస్తుంది. అబద్ధం ఒకసారి చెప్పగలం, అలాగే ఒకసారి నమ్మించగలం, కానీ 10సారి నమ్మించలేం. ఇవాళ రోజున మా కొల్లు రవీంద్ర గారికి 50,242 మెజార్టీ వచ్చిందంటే అది ఈ దుర్మార్గ పరిపాలన వలన. అనేక దుర్మార్గం అంటే ఎలా ఉంటుందంటే, ప్రకృతిని ప్రేమించాలి, చెట్లు నరికేయడం, ఇసుకని డెత్తుగా బాగా తవ్వేయడం, పరివారం. ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడ్డారో దానికి మేము ఈ రోజున ఓటు ద్వారా బుద్ధి చెప్పి సరైనటువంటి గవర్నమెంట్ని మేము తీసుకొచ్చి సరైన పాలన అందించడానికి ప్రజలందరికీ గవర్నమెంట్ సహకారంగా ఉంది. కావున ఈ వార్డు సచివాలయం తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి అడమరికలు లేకుండా, ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కాకోకుండా, ఈ వార్డులో వేరే వాళ్ళు గెలిచారు, వేరే వాళ్ళు ఉన్నారనేటటువంటి ఆలోచన లేకుండా వచ్చి సమస్యని ఇక్కడే నివేదిక ఇస్తే ఈ తెలుగుదేశం ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళు దాన్ని స్వీకరించి దానికి సరైనటువంటి పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు చేస్తారు కూడా. ప్రజలు ఎప్పుడూ కూడా నిర్భయంగా రండి, సమస్యను చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కూటమి పార్టీలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. కూటమి పార్టీల తరపున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయా పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషబాబులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. విజయవాడలో మరి నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి
అలాగే మంత్రులుగా ప్రమాణం చేసే అందరూ కూడా మనస్ఫూర్తిగా అవనిగడ మండల తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి 2019 ఎలక్షన్లో 151 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పారు. కానీ 151 సీట్లు చూసుకుని ఎక్కడ లేని గర్వం తెచ్చుకుని ప్రతిపక్షం అనేదే లేదు, మాకు ఎదురులేదని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిచారు. కానీ 5 సంవత్సరాలు ఎమ్మటే తిరిగి వచ్చినాయి. ప్రజలు మంచి పనులు చేయకపోతే అధికారంలో ఉండేవాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఎలాంటి బుద్ధి చెప్పారో మనం చూసాం. మరి రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కటి ప్రజలు మెచ్చే పరిపాలన అందించే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఎన్ని దౌర్జన్యాలు వైఎస్ఆర్ పార్టీ చేశారో అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్లో మంచి ప్రజలు మెచ్చే కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారో మనం అందరం చూసాం. మరి దానికి మూల్యం చెల్లించుకున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని ఎన్ని రకాలుగా మాట్లాడారో చూసాం. మరి 175 పోటీ చేస్తారా, 175లో క్యాండిడేట్లు పెడతారని ఎన్నో రకాలుగా మాట్లాడారు. మరి 21 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు 21 గెలిచారు. 175 సీట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 వచ్చినాయి. మరి నిజంగా వాళ్ళకే సిగ్గు శరం ఏదైనా ఉంటే మరి కాలం ఏ విధంగా చెప్పిందో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ విధంగా పరిపాలన చేస్తే బాగుండేది. దాని మూల్యం చెల్లించుకున్నారు. ఏదేమైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇదిలో అందరం కూడా మంచి పరిపాలన సాగిస్తారని, ప్రజలు మెచ్చే పరిపాలన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రేపు ప్రమాణం చేసే చంద్రబాబు నాయుడు గారికి, మంత్రులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మోక్షం కలిగిన రోజు. ఇప్పటివరకే ఉన్నటువంటి జగనాసురుడు అనేటటువంటి రాక్షసుడు పరిపాలించేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విముక్తి కలిగించే రోజు ఈరోజే. మన ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రోజు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, ఇట్లా మన 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం కొలువుదీరే రోజు ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఓటు వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు గాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. అవనిగడ్డ నియోజకవర్గంలో అయితే ఎంతో ఆనందంగా సుదూర ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గానికి వచ్చి ఓటు వేశారు. వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావాలని చెప్పి ఈ దుష్ట పాలనని తరిమి కొట్టడం కోసం పోస్టల్ బ్యాలెట్ రూపంలో ముందే విజయాన్ని కన్ఫర్మ్ చేసినటువంటి ఉద్యోగ కార్మికులు, పెన్షనర్లు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే ప్రభుత్వం కొలువు తీరబోయేటటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని పునరావృతం కాకుండా వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేపట్టారని చెప్పి మనం కూడా అదేవిధంగా ముందుకు వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా మేనిఫెస్టోలో ఏవైతే మనం పొందుపరిచామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని, అందుకు గాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర పోషిస్తారని కూడా చాలా సంతోషం, ఎంతో ఆనందం. ఏదైతే మృగశిర కార్తె ప్రవేశించి రైతులకి మంచి వర్షాలతో మంచి పంటలు ఏ విధంగా పండించాలనే ఆలోచనతో ఉన్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నూతన ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నూతన ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలిచి గౌరవ కూటమి తరపున గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన అందరికీ కూడా జనసేన పార్టీ కృష్ణా జిల్లా తరపున, ఉమ్మడి కృష్ణా జిల్లా తరపున మనస్పూర్వక ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో గౌరవ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అవటం, అందులో మన రాష్ట్రానికి
2 మంచి శాఖలను కేటాయించడం నిజంగా చాలా శుభారంభం. ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని అవసరాలని, అన్ని సౌకర్యాలని పొందటానికి చాలా చక్కటి అవకాశం. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ మీద ఆధారపడి ఉండటం అనేది మన అదృష్టంగా మనం భావిస్తూ ఈరోజు ఎంతో చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించి ఇవాళ ఎన్డీఏ కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలనీయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈ పేద ప్రజల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళి, అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీతో ప్రయాణం చేస్తూ ఎన్డీఏ కూటమిగా 2024లో ఎన్నికలకు వెళ్ళటం, దాదాపుగా అఖండమైనటువంటి మెజార్టీని ప్రజలు ఇవ్వటం, అందులో జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలు 100% కూడా ప్రజలు దీవించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా మేము మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి విముక్తి కలిగించడానికి ఇవాళ ఏదైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీటింగులో చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరుని ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించడం అంటే ఇది చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి విషయం. కూటమి అధికారంలోకి రావడంతో చల్లపల్లికి చెందిన జన సైనికులు పాదయాత్ర మొక్కు తీర్చుకున్నారు. చల్లపల్లికి చెందిన జనసేన పార్టీ నాయకులు కూటమి అధికారంలోకి వస్తే చల్లపల్లి బస్టాండ్ సమీపంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వచ్చి 101 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారు. కూటమికి అత్యధిక సీట్లు రావడంతో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జన సైనికులు తమ మొక్కును చెల్లించుకున్నారు. చల్లపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం పాదయాత్రను ప్రారంభించారు. జన సైనికులు కాలినడకన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొక్కిలిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు చొడగం వేములకృష్ణ, బొందలపాటి వీరబాబు, అడప రవికుమార్, గంగిరెడ్డి రాజేంద్ర, వీర మహిళలు, తోట కనకదుర్గ, బల్లా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో చల్లపల్లి మండలం నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మోపదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రతో రావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోపిదేవి జన సైనికులు కూడా సహకరించారు. వారికి మాతో పాటు వచ్చిన జన సైనికులకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతూ ఈరోజు ఇక్కడ 101 టెంకాయలు కొట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.